హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే కదా, మా ఇంట్లో అయితే ఒక స్పెషల్ ఉంది. అది మీకు చూపిస్తామని ఈ వీడియో తీసిన. యాక్చువల్గా అంటే ఈరోజు మా ఇంట్లో గుడ్ల కూర, ఎగ్స్. ఎందుకంటే మార్నింగ్ ఎగ్స్ తిన్నాం, సాయంత్రం అయితే చికెన్ తెచ్చుకుందాం అని అయితే ఇట్లయితే ఇప్పుడే అయితే మొత్తం ఎగ్స్ కూర చేస్తున్నాం మేము. ఏదో మా వైఫ్ చేస్తుంది. కొంచెం నేను కూడా కొద్దిగా సహాయపడదామని అయితే మా వైఫ్ని అయితే దగ్గర వచ్చి వీడియో తీస్తూ సహాయపడదామని. రొట్టె అయితే చేసింది. ఇది మన జొన్న రొట్టె కాదు, గోధుమ రొట్టె అనమాట. బియ్యం నానబెట్టింది మొత్తం. ఈరోజు ఏదైనా మటనో చికెనో ఏదైనా తెచ్చుకుందామని అనుకున్నా, కానైతే మా వైఫ్ తినదని చెప్పి, మా వైఫ్ అంత తినదు అనమాట. మటన్ అంటే అంత ఇష్టపడదు, చికెనే తింటుంది. అందుకోసం నేనైతే చికెన్ తెచ్చుకుందాం అనుకున్నా. అందుకోసం సాయంత్రం మార్కెట్ ఉందన్నమాట, సండే మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకుందాం. ఇప్పుడైతే తినికి మార్నింగ్ దాకా మా పాప కూడా ఉండలేదు కాబట్టి దానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. దానికోసం అయితే మనం మెత్తటి అన్నం చేస్తారు కదా, అది మొత్తం మెత్త పెడతారు చూడు, అలాంటివి చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఎంతసేపు ఉడకబెడుతుందో మా వైఫ్ కూర అయితే బాగా చిక్కగా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆ కూర సరిపోతుందని నాకైతే అనిపిస్తలేదు. నాకు ఒక్కడికే అయిపోతుందేమో అని భయం అవుతుంది. అందుకోసం కొంచెం ఎక్కువ చేయమంటే ఇంతనే చేస్తుంది. చూద్దాం, గుడ్లు పెట్టే తర్వాత కొంచెం కూర ఎక్కువ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. మా వైఫ్ మొత్తం గుడ్లు అంతే తోలు తీస్తుంది. మొత్తం ఉడకబెట్టిన గుడ్లన్నీ చూడండి, మొత్తం 4 తెచ్చిన, నేనే షాప్లో నుంచి తెచ్చిన. చూడండి, మొత్తం తీసేస్తుంది తోలు. ఇప్పుడైతే దాన్ని అట్లనే పెట్టకూడదు, ముక్కలు కోసి పెడతా ఉంటుంది మా వైఫ్. నేనైతే అట్లనే పెట్టు, బాగుంటుంది. ఒకటేసారి ఒక 2 గుడ్లైనా తినొచ్చు. ముక్కలు చేస్తే ఎక్కువ అవుతుంది. అందుకోసం ఎక్కువ తినలేమేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి, మొత్తం తీసేసింది. మొత్తం పక్కన 4 గుడ్లు, కొద్దిగా ఎక్కువనే, ఒక 5-6 తీసుకురా, నాకు తిన్నికి మంచిగా ఉంటుంది అంటే అసలు మాట ఇన్లే. 4 తెచ్చింది. పక్కన అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బియ్యం అయితే వేయాలి దాంట్లోకి. ఒకటేసారి కూర అన్నం 2 ఒకటేసారి జరిగి అయిపోతున్నది. అందుకోసం ఇంకా కొంచెం వాటర్ వేస్తుంది, ఎందుకో నాకు తెలియదు. అంటే బియ్యం ఎక్కువ అవుతుందంట, అందుకోసం వాటర్ కూడా వేసేస్తుంది. నాకు ఈరోజు పని ఉండే యాక్చువల్గా అంటే, కానీ అక్కడ నైట్ మొత్తం ఉందని చెప్పిర్రు. మార్నింగ్ ఫోన్ చేయగానే లేదని చెప్పేసిర్రు. అందుకోసం క్యాన్సల్ అయితే అయిపోయింది పని చేసి ఆయనకు ఫోన్ కూడా చేసిన, అయితే లేదని చెప్పేసిండు. అందుకోసం నేనైతే గమ్మునున్నా. రేపైతే పోదామని ట్రై చేస్తున్నాను. ఇంకా మొత్తానికైతే చూద్దాం. సండే మార్కెట్ ఈరోజు అయితే మార్కెట్ పోవాలి పక్కా. సాయంత్రం పోయి మంచిగా మార్కెట్ చేసుకుని, ఏమేమి అసలు రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. అసలు మార్కెట్ది అసలు ఏం కొనుక్కున్నా మామూలుగా లేదు. కూరగాయలు అయితే సమానంగా రేట్లు అబ్బా చాలా ఘోరంగా అయిపోయినాయి. కాబట్టి టమాటా ఎంత కేజీ 20 రూపాయలు, 20 కాదు 30-40 అట్లా ఉంటాయి అనుకుంటా. అది మొన్న మేము పోయిన సండేకి పోయినప్పుడు చాలా ఎక్కువ అయింది అబ్బా. అందుకోసం ఏం చూస్తావు కానీ తోలు మొత్తం తీసేసింది. పుట్టు మంచిగా అయిపోయింది. మంచిగా ఫ్రై మంచిగా చిక్కగా మంచిగా చేస్తుంది మా వైఫ్. యాక్చువల్గా అంటే మా వైఫ్ చేసే ఆ టేస్టే వేరు. అసలు ఎంత బాగుంటుంది అంటే మామూలుగా ఉండదు అసలు నాకు ఇష్టమైంది. ఏంద్రా నీళ్ళొల్లి వీళ్ళొల్లి ఒకటి అలా ఏందో చేసిందబ్బా. పిండి, మన జొన్న రొట్టె పిండి వేస్తే అది చిక్కగా భలే ఉంటుంది అనమాట. అది మొత్తం చిక్కగా టేస్ట్ భలే. మసాలా వేసినా ఒకటే, జొన్న పిండి వేసినా ఒకటే, భలే ఉంటుంది అనమాట. ఫ్రై చేస్తుంది. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, కూర కొంచెమే చేస్తుంది, ఇంతనే చేస్తుంది. కొంచెం ఎండుగా చేసి ఉంటే
నిండుగా చేసి ఉంటే చాలా బాగుండేదని నా బాధ అనమాట. అంటే ఒకటే పూట సాయంత్రం చికెన్ గికెన్ చేద్దామని మా వైఫ్ ఫీలింగ్ అనమాట. తినడంలో అయితే మా వైఫ్ అయితే అందరికంటే ఫస్టే ఉంటుంది అట్లా. అయిపోయిందా? ఏదో డౌట్ వచ్చింది నాకు. ఎస్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మనం కచరా తీసేయమన్నది మా వైఫ్. తీసేద్దాం కచరా. ఏమైంది? అందరితో ఒకటి ఉంటే దీనితో ఒకటి. అందరికి లేని బాధలు అన్నీ వస్తుంటాయి అని. చూడండి ఫ్రెండ్స్, ఏదో సింధు నాతోటి కచరా తీపిస్తుంది. లాస్ట్కు నేను కచరా తీసి అయిపోయినా. ఏదో అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి, చాలా ఘోరంగా. ఏదో మా పప్పులుగాడు మొత్తం కోసి ఇట్లా పెట్టేసిండబ్బా. టమాటా చూడు ఎట్లా చేసిందో. టమాటాలు రేట్లు ఎక్కువైనాయంటే మా సర్కస్ మేడం ఒకటి ఏంటి ఎత్తుకోవాలి ఇప్పుడు సర్కస్ మేడంకి. ఆడుకో ఆడుకో ఆడుకో. దాని బొమ్మలు అయితే ఇంత దూరం పెట్టేసింది. ఆడుకో. ఇది మన రోజు వేసుకోబోయే లగేజ్ బ్యాగ్. అబ్బా, లోపల నుంచి అసలు టిఫిన్ బాక్సే తీయలేసింది. మొత్తం అట్లా గలీజ్ అయిపోయింది. ఎప్పటిదప్పుడు కడిగేయాలి. అసలు నిన్న ఏం చేసినా అంటే ఒకటే అన్నం మాత్రమే వేసుకోపోయినా, కూర మాత్రం వేసుకోపోలేదు. ఎందుకంటే పక్కలో కూర తిందామని. అందుకని అయితే మనం వేసుకోపోలేదు. ఆడ కూర వేసుకొని తిన్నాం. వేసుకున్నాం లోపల గుడ్లు, ఎగ్స్. అప్పుడే రే 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 చూడండి ఫ్రెండ్స్, మనకు ఇంత కూడా చూపించకుండా మొత్తం లోపల అయితే వేసేసింది ఎగ్స్. ఇప్పుడు రైస్ అయితే వేస్తుంది. మొత్తం వేసేసింది. మంచిగా చేయి కొంచెం. ఓ మై గాడ్. పప్పులు కానీ బండి అయితే బయటనే చూడు ఎట్లుందో. అసలు ఈ వాతావరణం ఏందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఏంటంటే రోజు మబ్బుగా చలిగా మొత్తం. యాక్చువల్గా అంటే 2 days నుంచి సింధుకు అయితే ఫుల్ జ్వరం అనమాట. ఈ వెదర్స్తో మొత్తం చల్ల గాలి అట్లా చాలా అసలు సింధుకే కాదు, చాలామంది కూడా ఇట్లా ఉందని చాలామంది చెప్తున్నారు అనమాట. ఈ వెదర్తో అసలు యాక్చువల్గా అంటే కొంతమందికి చాలా డేంజర్ అనమాట. ఇది సమానంగా అయితే జ్వరాలు తక్కువ కావు. కొంచెం జాగ్రత్త ఉండి ఇంట్లోనే ఉండండి అన్నమాట. బయటకు అయితే రాకండి. అసలు వర్షం పడదా అనేది అయితే తెలియకుండా ఇట్లా మబ్బుగా చల్లగా ఉంటుంది. ఇది చాలా మంచిది కాదనమాట. అందుకోసం మొత్తం పైన అయితే ఎక్కి చూస్తున్నా. అసలు మా పైన ఎట్లా ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఊరు. ఈ ఊరు ఎంత అసలు కింద నుంచి అయితే ఏం కనిపించదు కాబట్టి పైనుంచి అయితే ఎట్లా కనిపిస్తుంది అని మొత్తం మీకు ఒకసారి చూపిద్దాం. ఎప్పుడు చూపించలేదా అని మొత్తం పైనుంచి అయితే వీడియో తీస్తున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా ఒక పల్లెటూరు లాగా భలే ఉంది అసలు. కొన్ని ఊర్లు ఒక 1200 గడపలు ఉన్నట్టు భలే ఉన్నాయి. అందుకోసం మీకు అయితే వీడియో చూపిస్తున్నాను. సాయంత్రం అయితే చికెన్ చేద్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం కదా. ఇదో చూడండి, ఇప్పుడైతే సాయంత్రం ఫుల్ వర్షం పడ్డది. అందుకోసం అసలు మార్కెట్ కూడా పోలేదు. చూడండి మొత్తం వాటర్ ఎట్లా. అసలు 3 days నుంచి మొత్తం వెదర్ మాత్రం చల్లగా ఉంది.
మొత్తం అందరికీ ఫీవర్స్ అలాంటివి చాలా వస్తున్నాయి. ఇక చూడండి 4 days నుంచి అసలు మామూలుగా లేదు. పాపకు కూడా జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి వస్తున్నాయి. మేమైతే ఇప్పుడు పాపకు మళ్ళా సాయంత్రం అన్నం అయితే చేస్తున్నాం, మళ్ళా కూర చేసినాం, రొట్టెలు చేసినాం. ఇప్పుడైతే చికెన్ లేదు కాబట్టి మనం చూడండి బెండకాయ కూర చేసినాం. ఆ బెండకాయ కూర కూడా అయిపోయింది మొత్తానికి. నేనే తినేసిన మొత్తం. ఏదో మొత్తం బెండకాయ కోసింది. ఈ టుక్ కూడా పోయినా ద్రాక్షలు అయితే తెచ్చిన అనమాట. పాపకు జ్వరం వస్తుంది కాబట్టి జ్వరం దగ్గు చాలా వస్తుంది. అందుకోసం అయితే పాపకు చూపించుకొని వచ్చిన ఇప్పుడే. అట్లనే ఇప్పుడే వంట చేసి తిన్నాము. ఏదో 2 ద్రాక్షలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. అది తిందామని డిసైడ్ అయితే తింటున్నాను. అసలు పాప మాత్రం సమానంగా అయితే సతాయిస్తలేదు. అసలు చాలా చాలా సతాయిస్తుంది. నిన్న బాగా ఇప్పుడైతే దీనిలో అన్నం వేసుకోవాలి ఇప్పుడు పనికి మనం రేపు అందుకోసం కొత్తదైతే తెచ్చిన. ఏదో పేరు కూడా కొట్టించిన. రేపు దీన్ని వేసుకొని పోవాలన్నమాట. నా పేరే పురుషోత్తం అని కొట్టించిన. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం కొన్నా. ఇదైతే గోధుమ రొట్టెలు. మళ్ళీ మనకు జొన్న రొట్టె పిండి అయితే లేదు ఇంట్లో కోసం. కూరగాయలు అయితే ఈరోజు కాకుండా నిన్న కాదు, నిన్న సాయంత్రమే ఇక్కడే బండి వస్తే ఇక్కడే కొనేసినాం మనం. అందుకోసం మార్కెట్ అయితే పోలేదు మనం. అట్లానే సబ్బులు కూడా తెచ్చేసినాం ఒకటేసారి. ఎందుకు మనం గిబ్బులు అన్నీ అయిపోయినాయి కాబట్టి సబ్బులన్నీ తెచ్చేసినాం. ఇంకా మనకి ఒక్కొక్కసారి ఎన్నే దొరుకుతాయి అన్నమాట మన సైడే. అక్కడైతే అంత దూరం పోయి రావాల్సింది, చాలా టైం వేస్ట్. ఏదో మన ద్రాక్షలో ఉన్న గింజ అయితే మనం నాటేద్దాం. మా వైఫ్ అయితే చాలా కష్టపడుతుంది యాక్చువల్గా. అంటే వర్షం మామూలుగా పడలేదు, కొంతసేపులోనే చాలా పడ్డది. ఇప్పుడు నాటేద్దాం ఈ గింజ. అసలు ఇది పెరుగుతుందో లేదో కూడా తెలియదు. అసలు పెరిగితే అదృష్టం, లేకపోతే లేదు. అందుకోసం సరిగా చూడండి మొత్తం వర్షం పడి ఎట్లయిందో. లోపల పాప అయితే పడుకున్నది. వేస్తుందేమో అని భయం కూడా అవుతుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. ఓకేనా ఫ్రెండ్స్?